ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నమస్కారం. ఈ నెల 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీ మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న గారికి వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పట్టభద్రులారా, ఒకసారి ఆలోచించుకోండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ అరాచక పాలనలో ప్రశ్నించే గొంతులన్నీ మూగబోతే తీన్మార్ మల్లన్న ఒక్కడే ప్రశ్నించిండు. తీన్మార్ మల్లన్న ఒక్కడై పేదల రక్షణ కొట్లాడిను. మన తీన్మార్ మల్లన్న పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా క్యూనిస్ పేరుతో తీన్మార్ మల్లన్న ఎన్నో రకాల సేవలు అందించాడు. తీన్మార్ మల్లన్న చిన్నారులకు ఎటువంటి హార్ట్ ఆపరేషన్స్ అవసరం ఉన్నా, చిన్నారులకు ఎటువంటి బాధ కలిగినా తల్లడిల్లిపోయి వారికి ఎటువంటి కష్టం వచ్చినా వాటికి హార్ట్ ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేశాడు తీన్మార్ మల్లన్న. నిరుద్యోగుల పక్షాన ఈరోజు కొట్లాడిన ఒకే ఒక గలం మన తీన్మార్ మల్లన్న అని చెప్పి గుర్తుంచుకోండి. నిరుద్యోగులను అడుగున మోసం చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జీవో 46 పేరుతో కానీ, 317 జీవోతో కానీ, ఈ పేపర్ లీకేజ్ల పేరుతో నిరుద్యోగుల బతుకులను ఆగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అది గుర్తుంచుకోండి. ఈరోజు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాడు. ఒక బీసీ బిడ్డను మీరు చట్టసభల్లో పంపించుకోవాల్సిన బాధ్యత ఈ పట్టభద్రులకు ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న లాంటి గలం చట్టసభల్లో ఉంటే నిరుద్యోగులకు ఒక బలంగా మారుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఆలోచించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న ఈరోజు బరిలో దిగుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది. ఏ వ్యక్తిని, వేరే పార్టీ వ్యక్తిని కానీ, స్వతంత్ర అభ్యర్థిని ఎవరు గెలిపించుకున్నా కూడా ఉపయోగం ఉండదు. మీరు పడిన కష్టానికి కూడా నిరుపయోగంగా మారుతుంది. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ తరఫున కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాబట్టి నిరుద్యోగులకు న్యాయం చేయడంలో తీన్మార్ మల్లన్న సరైన వాడు. కాబట్టి తీన్మార్ మల్లన్నకి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒక బీసీ బిడ్డను చట్టసభల్లోకి పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.